నిజానికి మాకు కూడా ఇష్టం లేదా మిజాన్? స్వార్థం అంతా ఆ జ్యోతా బేగందేనన్నా. తన కొడుకు సంతోషంతో ఆమెకి పని లేదు. తన కుమారుడు మున్ముందు షెహన్షా కావడానికి ఆ మాత్రం త్యాగం కూడా చేయలేదా? ముందు ముందు షెహన్షా ఎవరు కావాలనే నిర్ణయాన్ని షెహన్షాకే వదిలివేయండి. బడి అమ్మిజాన్, నిజం చెప్పాలంటే మేం మల్లిక హిందూని చూసి గర్వపడుతున్నాం. ఆవిడ నిజాయితీగా ప్రవర్తించారు, తన ఆశయాలను నిలబెట్టుకున్నారు. మాకు దాదీజాన్ అంటే చాలా ఇష్టమే, కానీ ఈ విషయంలో మాత్రం కేవలం ఒక మల్లిక హిందూని మాత్రమే సమర్థిస్తూ ఉంటాం. శభాష్ నానా, ఈ మాటే మీ నోటి వెంట వినాలని నేను మనసులో అనుకుంటున్నాను. ఇప్పుడు నేను జ్యోతా బేగంని చూసి మాత్రమే కాదు, మిమ్మల్ని చూసి కూడా చాలా గర్విస్తున్నాను నానా. శభాష్, మీరు ఈ విధంగానే ఎల్లప్పుడూ విశాల హృదయంతో ఆలోచించాలి నాన్న. ఇక నేను బయలుదేరతాను. ఖుదాఫీస్. ఖుదాఫీస్ అమ్మిజాన్. హెచ్చరిక! హిందూ దేశపు షెహన్షా ఏం చేస్తున్నారో! రాజలాల్, చూడు, ఈ ఉంగరాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి నీ విశిష్ట బేగంల కోసం తయారు చేయించాను. ఇవి నిజంగానే చాలా అందంగా ఉన్నాయి. కానీ అమ్మిజాన్, మాకు అర్థం కాదు ఏంటంటే 2 ఉంగరాలే ఉన్నాయి. మా విశిష్ట బేగంలో 3 కదా. అది నాకు తెలుసు. అలాగా? మరి ఈ ఉంగరాల్లో దేన్ని జ్యోతా బేగంకి ఇవ్వాలనుకుంటున్నారు? నేను నగల వ్యాపారిని జ్యోతా బేగం సమక్షానికి పంపించేశాను. నా ఉద్దేశంలో ఒకవేళ నాకు నచ్చింది ఆవిడకి నచ్చకపోవచ్చు. స్వయంగా ఆవిడకి నచ్చింది ఏదో ఆవిడే తీసుకుంటారు. ఎందుకంటే ఆవిడ నిర్ణయాలన్నీ స్వయంగా తీసుకుంటున్నారు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మేమేం విందలుచుకోలేదు. అయితే మాకు ఒక్కటి మాత్రం చెప్పండి, ఏ జ్యోతా బేగం తరపున ఒకప్పుడు మీరు మాతో గొడవ పడేవారో ఇవాళ ఆవిడ గురించే మీరు ఇలా మాట్లాడుతున్నారా? ఏదో ఆవిడ మీ మాట ఒక్కటి ఒప్పుకోలేదన్న మాత్రాన మీరు ఇంతలా కోపగించుకుంటారా? ఆవిడకి మీరంటే ఎంత ఇష్టమో మీరు మర్చిపోయారా? ఆవిడ తన మతం మార్చుకోలేదంటే అందులో తప్పేం లేదు. ఆవిడ చాలా మంచి పని చేశారు అమ్మిజాన్. ప్రస్తుతం నా ముందులా కూర్చున్న వ్యక్తి జ్యోతా బేగంకి భర్త లేక మొఘలాయి సామ్రాజ్యపు షెహన్షానా? ప్రస్తుతం మీ ముందున్నది మీ కుమారుడు అమ్మిజాన్. కానీ మా అమ్మిజాన్ ఎంతగా ఎలా మారిపోయారో మాకు అర్థం కావటం లేదు. ఏ జ్యోతా బేగం అయితే ఒకప్పుడు మీరు కోడలుగా కాకుండా కూతురులా చూసుకునేవారు, ఆవిడ మీద మీరు అసలు ఆవిడ మీద ఎంతలా కోపం పెంచుకోవడం ఏంటి? కావాలంటే నీకు నా మీద కోపం రానివ్వు జలాల్, కానీ నా ఈ అభిప్రాయం మాత్రం మారదు. జ్యోతా బేగం నా పట్ల సరిగా వ్యవహరించలేదు. నేను ఈ నిర్ణయం ఏదో దురాశతో తీసుకున్నది కాదు, కుటుంబ శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం తీసుకున్నది. మేం మీ ఆలోచనతో ఏకీభవించడం లేదా అమ్మిజాన్. మీకు మంచిదనిపించింది మాత్రమే మీరు చేశారు, కానీ జ్యోతా బేగం మాత్రం ఏది సమంజసం అది చేశారు. ఆవిడ మాకిచ్చిన వాగ్దానాన్ని గౌరవించి ఆవిడ తన భర్తని అలాగే బాద్షా అయిన మా ఆజ్ఞను ధిక్కరించలేదు. అందుకు మీరు సంతోషించాలి. ఒక్కోసారి అయిన వాళ్ల మంచి కోసం పంతాలు వదులుకోవాల్సి ఉంటుంది జలాల్. ఒక భర్తగా నీ భార్యని వెనకేసుకోవడానికి వచ్చి ఉంటే గనక నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. ఒక షెహన్షా స్థానం నుంచి నువ్వు ఆదేశించదలిస్తే గనక నీ ఆదేశాలు శిరసా వహిస్తాను. ఇంతవరకు మేము మిమ్మల్ని ఎప్పుడైనా ఆదేశించావా? స్వయంగా మీ కూతురే చెప్పింది మేం మీకు మీ కూతురికి మధ్య అసలు జోక్యం చేసుకోకూడదని. ఈ సమస్యను తనే పరిష్కరించుకుంటానని చెప్పారు. మేము మీకు ఒకటి జ్ఞాపకం చేయడానికి వచ్చాం అమ్మిజాన్. ఒకానొకప్పుడు ధైర్యశాలి అయిన ఒక స్త్రీ తన 7.5 బిడ్డను విడిచిపెట్టి తన భర్త కోసం ఏడారుల వెంట అడవుల్లోనూ తిరగటం మొదలెట్టింది. అన్ని మంచి చెడ్డల్లోనూ ఆ స్త్రీ తన భర్తకి తోడుగా నిలిచింది. తన భర్త అలాగే తన కుమారుల్లో ఎవరు ముఖ్యమంటే భర్తని ఎంచుకుంది. అలాంటి ఒక స్త్రీ అడుగుజాడల్లో తన కూతురు కూడా నడుస్తుంటే అందుకు సంతోషించడానికి బదులు తను కోపగించుకుంటున్నారు. మీరొక మహారాణి, మీరొక రాజపుత్ర స్త్రీని కోడలుగా తీసుకురావటం జరిగింది. తన కూతురుగా భావించారు మీరు. మేం చెప్తున్నది ఒక్కటే అమ్మిజాన్, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దీన్ని ముగించేయండి. అంటే గతంలాగే మీరిద్దరూ మళ్ళీ ఒకటైపోవాలి. హుజూర్, మీకు ఈ లేఖ వచ్చింది. ఎవరు పంపించారు?
సలీం రాకుమారి మిత్రుడైన కుతుబ్ సాహెబ్. నా హృదయరానికి సలీం ఆదాబ్ చేస్తున్నాడు. మేము యుద్ధానికి బయలుదేరుతున్నాం. వెళ్ళడానికి ముందు మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలని మనసు ఆరాటపడుతోంది. అయితే షెహన్షా ఆదేశాలను మీరు ధిక్కరించారని మాకు తెలుసు. మేం కూడా మీ చేత ఆ పని చేయించాం. అందుకే ఈ లేఖ ద్వారా కాసేపు మీ చెంతన ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. వెళ్ళడానికి ముందు మిమ్మల్ని ఓసారి చూడదలుచుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మా ముందుకు రాలేరు. మాకు ఎంతో ప్రియమైన వస్తువుని మీరు మాకు కానుకగా ఇచ్చారు. అందుకు బదులుగా మాకెంతో ప్రియమైన వస్తువుని ఈ లేఖ ద్వారా మీకు కానుకగా ఇస్తున్నాం. చిన్నతనంలో మీ తల్లిగారు మా చేతికి కట్టిన తావిత్తు ఇది. అప్పటినుంచి ఇది మా చేతికే ఉంటూ మమ్మల్ని కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నేను దీన్ని మీకు అందచేస్తున్నాను. యుద్ధంలో కనుక మాకేదైనా జరిగితే ఇది సదా మీతోనే ఉంటుంది. మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతుంది. ఇది చూసినప్పుడల్లా మేము మీతో పాటే ఉన్నట్టు మీకు గుర్తుకు రావాలి. ఒకవేళ మేము యుద్ధంలో అల్లాని చేరుకుంటే ప్రాణాలు పోయేటప్పుడు కూడా మా పెదవులపై మీ పేరే ఉంటుంది అనార్కలి. షహన్షా, ఎక్కడికి వెళ్లారు మీరు? మీ గురించి నేను ఎంత కలవరపడ్డానో. ఇంత ఆలస్యమైంది మీకు? కలవరం దేనికి? నాకేమనిపించిందంటే మీరు భోజనం అక్కడ పెట్టండి. మాకు ఆకలిస్తుంది జోధా బేగం, కానీ మీతో కలిసి భోంచేద్దామని వచ్చాం. నిజానికి నాకు కూడా ఆకలిగా లేదు. మీరు కానివ్వండి. జోధా బేగం, మేము యుద్ధానికి వెళుతున్నాం. కాసేపు మీతో గడపడానికి వచ్చాం. చూడండి, మీరు గనక కాదంటే అక్కడ యుద్ధంలో మాకు కలవరంగా ఉంటుంది. పైగా మీరు మాతో కలిసి ఎందుకు భోంచేయలేదని ఆలోచిస్తాం. ఇప్పటికే మా బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇదివరకు మిమ్మల్ని అమ్మీజానికి అప్పచెప్పి వెళ్లేవాళ్ళం, కానీ ఇప్పుడు అది కూడా మేము చేయలేకపోతున్నాం. అలా అంటారేంటి షహన్షా? అత్తయ్య గారికి నేనంటే చాలా ఇష్టం. ఏదో ఇప్పుడు కొంచెం కోపం వచ్చి ఉంటుంది. సరే కానీ మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడగండి. ఇక్కడి నుంచి నేరుగా మీరు అత్తయ్య గారి దగ్గరికి వెళ్లారుగా, ఆవిడనేమీ అనలేదు కదా మీరు? అన్నాం. మా ఉద్దేశం ఏంటంటే మీ తల్లి కూతుళ్ళు మళ్ళీ ఒకటైపోవాలన్నది మా కోరిక, అంతే. చూడండి, ఇప్పుడు మాకు చాలా ఆకలిగా ఉంది. మీరు ఉదయం నుంచి ఏమీ తెలియదని మోతీబాయి మాకు చెప్పింది. కాబట్టి రండి, భోంచేద్దాం. ఈ మోతీబాయికి కూడా పనుండడం లేదు. గోరంతలు కొండంతలు చేసి మరీ చెప్తుంది. అయినా మాకు మోతీబాయి చెప్పక్కర్లేదు, మాకు అన్నీ తెలుస్తాయి. అయినా మీరేదో పెద్ద దిక్కులాగా కబుర్లు చెప్తుంటారు, కానీ ఒక్కోసారి చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటారు. కబుర్లేమో సామ్రాజ్యాన్ని చూసుకుంటున్నట్టు చెప్తారు, కానీ మీ సంగతే మీరు చూసుకోరు. అలాంటిదేమీ లేదు. నాకు నా గురించి చూసుకోవడం బాగా తెలుసు. అవునా? మరి భోంచేశారా మీరు? లేదుగా. ఇప్పుడు భోంచేయండి. మీకు ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగోండి. మేమే స్వయంగా మీకు పళ్ళు తినిపిస్తాం. తినండి. అరే, ఏమిటి మీరు చేసిన పని? మీరు మా వేలు కొరికేశారు. ఇప్పుడేగా మీరన్నారు. అది నేనేదో చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నాను అన్నారుగా. చాలా బాగుందండి. కావాలనుకున్నప్పుడు చిన్నపిల్ల అవుతారు, కావాలనుకున్నప్పుడు పెద్దరికం చూపిస్తారు. అయినా మీ ఆడవాళ్ళు ఇంత విచిత్రంగా ఎందుకుంటారు? మేము అసలు అర్థం చేసుకోలేకపోతున్నాం. షహన్షా, ఒక మాట చెప్పనా? మాకు కూడా ఇది పరీక్ష సమయం అని మీరన్నది పూర్తిగా నిజం షహన్షా. కానీ మీరు నా గురించి గాని ఆగ్రా గురించి గాని ఏమాత్రం కలవరపడకండి. నేను అన్నింటినీ చూసుకుంటాను. అలాగే అత్తయ్య గారిని కూడా నేను మళ్ళీ మార్చుకుంటాను. నేను చూస్తాను ఆవిడింకా ఎన్నాళ్ళు నా మీద కోపంగా ఉంటారో. ఎందుకంటే నేను ఆవిడ కూతుర్ని. అందువల్ల మీరు మీ ధ్యాసంతా యుద్ధం మీదే పెట్టండి. నా గురించి అసలు బెంగ పెట్టుకోకండి. మీరు ఇలాగే అంటారని మాకు తెలుసు. ఇది నేను మీ దగ్గరగా నేర్చుకున్నాను.
ఇదేం పని షహిన్షా? ఏం చెప్పమంటారు జ్యోత బేగం, ఒక్కోసారి మేం కూడా చిన్నపిల్లని అయిపోతూ ఉంటాం. బహుశా నీకు కూడా మాలాగే నిద్ర పట్టడం లేదనుకుంటా. పద, మనిద్దరం కలిసి కొంచెం అలా 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 విహరించి వచ్చేద్దాం. అప్పుడైనా మనిద్దరి మనసులు కుదుట పడతాయేమో. పద, బయలుదేరదాం. మీ మనసు కుదుటపడేలా చేయడానికి మీ దాస సిద్ధంగా ఉంది హుజూర్. इब्तिदाई इश्क है ये ना सुकून ना चैन सारी सारी रहना जागे प्यार में दो नैन. మీరు ఇక్కడ? మీరు వస్తారని మేము అస్సలు అనుకోలేదు. రాకుండా ఎలా ఉంటాను? మీరు సామ్రాజ్య రక్షణ కోసం యుద్ధానికి వెళ్ళబోతున్నారు. మిమ్మల్ని నిరాశతో ఎలా పంపించగలను? मीठी चुभन सी दिल में मचलती है అయినా దేనికి? किसी की ఎందుకు మీరు నాలో ఆశలు కలిగించాలనుకుంటున్నారు? మీరు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. मेरा ये दर्द సురక్షితంగా రావాలని కోరుకుంటున్నాను. लेके चलती ఎలా అయితేనే? మేము యుద్ధం నుంచి సురక్షితంగా వస్తేనేం, లేక యుద్ధంలోనే బలైపోతే మాత్రమే? इश्क की है यही दास्तां. रब्बा रब्बा इस प्यार దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనకండి. से मिल गया. మీ క్షేమం నాకు అవసరం. रब्बा रब्बा इस प्यार में कुछ मिल गया. कुछ అనార్కలి, మేము మీకు నిజంగా అంత ముఖ్యమైతే చెప్పొచ్చు కదా మీ మనసులో మాకు చోటుంది అని. ఒకే ఒక్కసారి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పండి చాలు. ఆ అల్లా మీద ఒట్టు, మేం మీకోసం సర్వస్వం వదిలేస్తాం. ఈ మహల్ని, సింహాసనాన్ని, అన్నిటినీ వదిలేస్తాం. మీరలా వదిలేయడం నాకు ఇష్టం లేదు రాకుమారా. మరైతే మీరు ఇష్టపడుతుందేమిటి? మీరు విజయవంతంగా తిరిగి రావడం నాకిష్టం. మీకు మీ జీవితంలో సకల సంతోషాలు కలగాలి. మా సంతోషం మీతో ముడిపడి ఉంది. మీ ప్రేమను పొందగలిగితే ఈ లోకంలో మాకు అంతకు మించిన పెద్ద విజయం ఏముంటుంది? కానీ నా వల్ల మీకు కేవలం బాధే మిగులుతుంది రాకుమారా. అనార్కలి, అది మాత్రమే లభించినప్పుడు మేము ఆ బాధను పొందడానికి తప్పక తిరిగి వస్తాం. సురక్షితంగా వస్తాం. షెహన్షా నిషేధాలు విధించినప్పటికీ మీరు నన్ను కలవడానికి వచ్చారన్న కారణం ఒక్కటే చాలు, మేము సురక్షితంగా ఉండడానికి. అనార్కలి, మా ఉద్దేశం లేక మేము బయలుదేరాలి. మనిద్దరం ఇలా కలవడం షెహన్షా గనక చూస్తే ఒకవేళ వారు మీకు శిక్ష విధించవచ్చు. ఒకవేళ మీరు శిక్ష అనుభవిస్తూ ఉంటే అది మేము తట్టుకోలేం. అయితే ఒకటి మాత్రం చెప్పి వెళ్తాం, మేము యుద్ధరంగం నుంచి తిరిగి వచ్చేంత వరకు మీరు మా కోసం వేచి ఉండండి. మా రాక కోసం తప్పక ఎదురు చూడండి. रात दिन किसी की यादें करवटें बदलती है दिल मेरा ये ఇక సెలవిప్పించండి. साथ लेके चलती है जब लगे ये लगन बढ़ती जाए अगर इश्क की है यही दास्तां.
భగవంతుడు మీ అందరినీ రక్షించాలి. మీరందరూ యుద్ధంలో విజయవంతులై తిరిగి రావాలి. ఆ భవానీ తల్లి దయ మీకు తోడుగా నిలవాలి. ఖుదా నిన్ను క్షేమంగా చూసుకోవాలి జలాల్. రాజా బీర్బల్ సాబ్, తోడరమల సాబ్, మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేలు లేని సమయంలో బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలి. చిత్తం షహన్షా. మేం త్వరగానే తిరిగి వచ్చేస్తాం. ఖుదా నిన్ను క్షేమంగా చూసుకోవాలి జలాల్. మేం కోరుకునేది ఏమిటంటే మేం తిరిగి వచ్చేసరికి మీ అత్త కోడళ్ళిద్దరి మధ్య వచ్చిన అపోహలన్నీ తొలగిపోవాలి. మీరిద్దరు బాగుండాలి. అన్నీ నేననుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ యుద్ధానికి వెళ్ళవలసిన అగత్యమే ఉండేది కాదు. ఇంకొక మాట జలాల్, నీ కరవాలం దుయ్యడానికి ముందు ఒకప్పుడు ఇరాన్ రాజు మీ నాన్నగారికి సాయం చేశారని గుర్తుపెట్టుకో. మీరేం కంగారు పడకండి అమ్మిజా. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి తగిన సమాధానం మేము ఇవ్వటం జరుగుతుంది. జోధా బేగం మేలు లేని సమయంలో అమ్మిజాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇక మేము బయలుదేరతాం. ప్రణామాలు షహన్షా. అందరూ పదండి. ఇవాళ మా కుటుంబంలోని ప్రతి ఒక్క మగవాడు యుద్ధానికి వెళుతున్నారు. ఆ యుద్ధాన్ని మీరు తలుచుకుని ఉంటే ఆపుండొచ్చు జోధా బేగం. మీరు గనక మతం మార్చుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నాకు ప్రియమైన వాళ్లలో ఎవరికైనా ఏదైనా హాని జరిగితే నేను మిమ్మల్ని ఎన్నటికీ క్షమించను. కాలం గడుస్తోంది. షహన్షా జలాల్ కాబూల్ దిశగా సాగిపోతున్నాడు. ఇరాన్ రాజుని బలపరిచే మరొక సుల్తాన్ సైన్యం అప్పటికే అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉంది. అక్కడ ఆగ్రాలో జోధా మీద హమీదా కోపం ఇంతవరకు తగ్గలేదు. అయితే ఆ కోపం పోగొట్టడానికి జోధా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ హమీదా తగ్గడానికి సుముఖంగా లేదు. మీరిలా నాటకాలు ఆడవలసిన అవసరం ఏం లేదు జోధా బేగం. నా ఆరోగ్యం గురించి మీరు అసలు పట్టించుకోనక్కర్లేదు. ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. జోధా ప్రయత్నించిన కొద్దీ హమీదా పంతం పెరుగుతూనే ఉంది. నేను మీ ఈ నిర్ణయంతో ఏకీభవించలేను జోధా బేగం. అది కాదు అత్తయ్య గారు. చాలు. ఇక మీ నోటితో అలా నన్ను పిలవకపోతేనే మంచిది. నన్ను అలా పిలవాలంటే మా మాటని గౌరవించే వాళ్లే ఉండాలి. ఇతరుల ముందు అవమానించే వాళ్ళు అలా పిలవకూడదు నన్ను. మీకు నాకు మధ్య ఏదైనా సంబంధం అంటూ ఉంటే అది కేవలం మహారాణికి రాజమాతకి ఉండే సంబంధం మాత్రమే. అత్తాకోడళ్ల బంధం లేదు. నన్ను అమ్మీజానని కానీ అత్తయ్య అని కానీ పిలవకపోతేనే మంచిది. చివరికి మొదటి ఏర్పాట్లు నేను చెప్పినట్టుగానే జరిగాయి. ఎందుకంటే అనుభవం ఉన్న సలీం బజాన్ చెప్పినట్టే చేశాం కదా. మురాద్, ఈ యుద్ధం మేము ఎలా ఊహించామో పూర్తిగా అదే విధంగా జరుగుతుంది, గుర్తుంచుకోండి. సలాం షెహన్షా. సలాం షెహన్షా. ప్రణామాలు షెహన్షా. రేపు మనందరం యుద్ధ భూమిలో ఉంటాం. అక్కడ మన శత్రువు మలాద్ షాని ఎదుర్కోబోతున్నాం. ఆ లక్ష్య సాధన కోసమే మేము ఆగ్రా నుంచి అనేక కోసుల దూరం కాలినడకన వచ్చాం.
ఆ లక్ష్య సాధనకి తొలిమెట్టు రేపే పడబోతోంది. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరంతా మా ఆదర్శాలని, మా అభిప్రాయాలని గౌరవిస్తూ మన్నిస్తూ మాతో పాటు మా కోసమని ఇక్కడి దాకా రావటం జరిగింది.